ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఇంట్లో వంట మనిషిగా చేరాడు. ఇతర దేశస్థుడైనా తక్కువ జీతమే కదా అని యజమానులు ముందు వెనక ఆరా తీయకుండానే పనిలో పెట్టుకున్నారు. పనిలో చేరి పట్టుమని 15 రోజులు కూడా కాలేదు. ఇంతలోనే అతగాడి నిజస్వరూపం బట్టబయలైంది. నమ్మకంగా ఉంటాడని పనిలో పెట్టుకుంటే అన్నం పెట్టిన వాళ్లకే సున్నం పెట్టాడు. ఇంతకీ ఏం జరిగింది? అతడేం చేశాడు? ఇటీవల కాలంలో ఇంట్లో పని మనుషులుగా చేరి ఆపై చోరీలకు పాల్పడుతున్న వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. ఈ కేసుల్లో ఎక్కువగా ఇతర దేశస్థులే ఉంటున్నారు. తక్కువ జీతానికి వస్తున్నారు కదా అని యజమానులు వెనుక ముందు ఆలోచించకుండా పనిలో పెట్టుకుంటున్నారు. నమ్మి ఇంట్లోకి రానిస్తే యజమానులు లేని సమయం చూసి ఇంటికే కన్నం వేస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ లో ఓ ఇంట్లో చోరీ కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రవీంద్ర శర్మ అనే వ్యాపారి కుటుంబం జూబ్లీహిల్స్ లోని నందగిరి హిల్స్ లో నివాసముంటోంది. 4 అంతస్తుల భవనంలో రవీంద్ర శర్మ, అతని భార్య, కుమారుడు, కోడలు, 3 నెలల వయసున్న మనుమరాలు ఉంటున్నారు. ఆ ఇంట్లో 4 పనిమనుషులు కూడా ఉంటున్నారు. ఈ ఏడాది జనవరి 18న సహాయ వంట మనిషిగా నేపాల్కు చెందిన భూపేందర్ షాహీ అలియాస్ భువన్ పనిలో చేరాడు. నేపాల్కు చెందిన జబీన్ చాంద్ ధనవంతుల ఇళ్లల్లో చోరీలే లక్ష్యంగా ఈ భూపేందర్ షాహీ అనే వ్యక్తిని హైదరాబాద్కు తీసుకువచ్చాడు. అతనికి పని ఇప్పించాలని మదన్ అనే వ్యక్తిని సంప్రదించాడు. రవీంద్ర శర్మ ఇంట్లో వంట మనిషి పని ఉందని మదన్ చెప్పడంతో భూపేందర్ షాహీని 15 రోజుల క్రితం రవీంద్ర శర్మ ఇంట్లో పనిలో చేర్పించాడు. పనిలో చేరిన భూపేందర్ షాహీ ఇంట్లో నగదు, నగలపై కన్నేశాడు. ఈ నెల 5న రవీంద్ర శర్మ కుటుంబంతో సహా బయటకు వెళ్లడంతో భూపేందర్ షాహీ తన పథకాన్ని అమలు చేశాడు. కూల్ డ్రింక్ లో నిద్రమాత్రలు కలిపి వాచ్మ్యాన్, 2 పనిమనుషులను స్పృహ తప్పేలా చేసి వారిని తాళ్లతో బంధించాడు. తన 2 స్నేహితులు కృష్ణచాంద్, కమల్ చాంద్లను పిలిచి లాకర్ బద్దలు కొట్టి బంగారు, వజ్రాభరణాలను మూటకట్టాడు. మరో అల్మారా తెరిచేందుకు ప్రయత్నించగా ఈలోపు యజమాని కోడలు వచ్చిన అలికిడి అయింది. దీంతో 3 నిందితులు పారిపోయారు. కోడలు మామ రవీంద్ర శర్మకు ఫోన్ చేసి విషయం చెప్పగా భార్యతో కలిసి ఆయన ఇంటికి చేరుకున్నాడు. అదే సమయంలో టెన్నిస్ స్టేడియంకు వెళ్లిన నేహా భర్త కూడా తిరిగి వచ్చాడు. అంతా పైకెళ్లి చూడగా వంట మనిషి రాకేష్ అచేతన స్థితిలో కనిపించాడు. వాచ్మ్యాన్ నాగేశ్వరరావు 2 చేతులు టవళ్లతో కట్టేసి ఉండగా అపస్మారక స్థితిలో ఉన్నాడు. 3వ అంతస్తులోని రవీంద్ర శర్మ కుమారుడు శుభం పడక గదిలోకి వెళ్లి చూడగా లాకర్ పగలగొట్టి వజ్రాభరణాలు అపహరించుకుపోయినట్లు గుర్తించారు. వ్యాపారి రవీంద్ర శర్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అయితే ఘటనా స్థలంలో దొరికిన ఓ సెల్ ఫోన్ను విశ్లేషించగా పోలీసులకు కొన్ని కీలక ఆధారాలు లభించాయి. వాటి ఆధారంగా పోలీసులు ముంబైకి వెళ్లగా నిందితులు అప్పటికే అక్కడి నుంచి నేపాల్ జారుకున్నారు. పోలీసులు ముంబై నుంచి నేపాల్కు వెళ్లి ఆ దేశ సరిహద్దుల్లో భూపేందర్ షాహి, కృష్ణచాందలను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడిని నగరంలోనే అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ₹1 కోటి పైగా సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులు జబీన్ చాంద్, భీమ్లాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నేపాల్కు చెందిన జబీన్ చాంద్ భీమ్లా అనే మహిళతో కలిసి కొన్నాళ్లుగా హైదరాబాదులో నివసిస్తున్నాడు. గతంలో పని మనిషిగా చేరి ఇళ్లల్లో చోరీలు చేసిన చరిత్ర జబీన్ చాంద్కు ఉంది. ప్రస్తుతం వాళ్లు నేపాల్లో ఉండడంతో ఇక్కడకు రప్పించే మార్గాల కోసం పోలీసులు చూస్తున్నారు. భూపేందర్ షాహి, కృష్ణచాంద్, కమల్ చాంద్లతో పాటు ఈ కేసులో ప్రమేయమున్న మరో 5గురిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పని మనుషులను పెట్టుకోవాలనుకునే ముందే వారి గురించి ఆరా తీయాలని పోలీసులు సూచిస్తున్నారు. పనిలో పెట్టుకోవాలనుకున్న వ్యక్తి ఆధార్ కార్డుతో హ్యాకై యాప్లో దరఖాస్తు చేసుకుంటే 10 రోజుల్లో నేర చరిత్ర వివరాలు అందిస్తామని పోలీసులు చెబుతున్నారు.